బిగ్ బాస్ సీజన్ 8 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు టైం వచ్చేసింది. వచ్చే వారాంతరం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ హౌస్లోకి వెళ్ళబోతున్నారు. ప్రతి సీజన్లో వైల్డ్ కార్డ్ వచ్చే వరకు వారి గురించి ప్రస్తావించరు. కానీ సీజన్ 8లో ఏకంగా కంటెస్టెంట్స్తో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఆపించేందుకు ఒక సెపరేట్ టాస్క్ కూడా ఇచ్చారు బిగ్ బాస్. ఈ సీజన్ 8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపేందుకు ఇచ్చిన టాస్కుల్లో 2 క్లాన్లు 3 టాస్కులు గెలిచాయి. అందుకే సీజన్ 8లో 12 మంది అనుకున్న వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మొత్తానికి 9కి చేరాయి. 9 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అని అందరూ షాక్ అవుతున్నారు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్తో చెప్పడం అయితే అలానే చెప్పారు. మరి అంతమందిని లోపలికి పంపిస్తారన్నది చూడాలి. లేదంటే మరికొన్ని టాస్క్లు ఇచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు. 14 మందితో మొదలైంది బిగ్ బాస్ సీజన్ 8. ప్రస్తుతం హౌస్లో 11 మంది కొనసాగారు. ఇక నిన్న ఒకరు హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వడంతో 10 మంది మాత్రమే ఇప్పుడు హౌస్లో ఉన్నారు. ఇక ఈ వీకెండ్ ఎలిమినేషన్ అయితే ఉండదని ముందు అనుకున్నారు. సీక్రెట్ రూమ్కి పంపిస్తారని అనుకున్నారు. కానీ కాకుండా సోనియాని హౌస్ నుంచి బయటకు పంపించారు 4వ వారం. తొలి వారం చూసుకున్నట్లయితే బేబక్క హౌస్ నుంచి బయటకు వచ్చారు. 2వ వారం శేఖర్ భాష, 3వ వారం అభయ్ నవీన్, 4వ వారం సోనియా బయటకు రావడం జరిగింది. సో మొత్తానికి హౌస్లో 10 మంది మాత్రమే మిగిలారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఈసారి సరికొత్తగా ఏమీ ప్లాన్ చేయలేదు. గత సీజన్లో పాల్గొన్న వారిని పంపిస్తారని తెలుస్తోంది. సీజన్ 1 నుంచి సీజన్ 7 వరకు పాపులారిటీ సంపాదించిన కంటెస్టెంట్స్ని హౌస్లోకి తీసుకువస్తారట. సీజన్ 1 నుంచి హరితేజ, అలాగే సీజన్ 7 నుంచి నైని పావని, ఇంకా యాంకర్ రవి, జబర్దస్త్ నుంచి ముక్కు అవినాష్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్గా వస్తారని వార్తలైతే వినిపిస్తున్నాయి. అంతేకాదు మిత్రా శర్మ పేరు కూడా వినిపిస్తోంది వైల్డ్ కార్డ్ ఎంట్రీగా. బిగ్ బాస్ సీజన్ 8లో నిజంగానే చాలా పెద్ద ప్లానింగ్తోనే కనిపిస్తోందని చెప్పాలి. గత సీజన్లో హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ఇప్పుడు 5 వారాలుగా ఉన్న వారితో హౌస్లో ఉంటారు. టాస్కుల్లో వారితో పోటీ పడతారు. గతంలో వారికి టాస్కుల విషయంలో ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. ఏ విధంగా ముందుకు మూవ్ అవుతే బాగుంటుందో కూడా వారికి తెలుస్తుంది. సో మొత్తానికి బిగ్ బాస్ వారికి మరో ఛాన్స్ ఇస్తున్నారని చెప్పాలి. అయితే అప్పట్లో వారు టైటిల్ ఫేవరెట్గా వచ్చిన వాళ్ళు కూడా 2-3 ఉన్నారు. వాళ్ళందరూ కూడా గేమ్ ఆడితే మంచి రసవత్రంగా ఉంటుంది. మొత్తానికి గేమ్స్ అయితే మరింత బాగా ప్లాన్ చేస్తూ ఉన్నారట 7వ వారం నుంచి. సో చూడాలి ఎంతమంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఈసారి రానున్నారు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511